నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎయిమ్స్లో నెలలోపు ఓపీ సేవలు ప్రారంభిస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తోంది. స్పష్టం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఒక్కటీ లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆడబిడ్డల ఆశీర్వాదమే సీఎం కేసీఆర్ కు కొండంత అండ. మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్య. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టులో మహిళా సాధికారత అంశంపై సదస్సు. హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం బీబీనగర్ ఎయిమ్స్ వెబ్సైట్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని ఆదేశాలతో ఎయిమ్స్ను పరిశీలించారని చెప్పారు. ఎయిమ్స్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎయిమ్స్లో నెలలోపు ఓపీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్కు భవనాలను అధికారికంగా ఇవ్వాలన్నారు. ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇచ్చినాక చూద్దాం. మనం ఇప్పుడే మధ్యలో ఇంకా రిపోర్ట్ ఇవ్వకముందే కామెంట్ చేయడం మంచిది కాదు. ఎయిమ్స్ అంటే బిల్డింగ్ ల్యాండ్ అవుట్ చేయడం కూడా చాలా సమయం తీసుకున్నారు చెప్పారు. తర్వాత భూములు కూడా కేటాయించడంలో ఆలస్యం అవుతుంది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏ విధంగా నష్టపోయారు, మీరు ఎంత త్వరగా దీన్ని అందుబాటులో? నేను ఇప్పుడే చెప్పాను, బిల్డింగ్ కూడా 2-3 రోజుల క్రితమే పూర్తి ఫుల్ బెడ్జెట్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేశారు తాళాలు తీసి. ఇంకా డాక్యుమెంట్స్ అని ఇవ్వాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని పిల్లర్స్ ఇవన్నీ కూడా డ్రాయింగ్స్ అన్నీ కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి, పంచనామా చేయాలి. అది కాలేదు. ల్యాండ్ కూడా గత వారమే ఇచ్చామని కూడా చెప్పారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని రోజులకైనా కూడా ఈ యొక్క బీబీనగర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ ఇవ్వడము చాలా సంతోషం. నేను ఇప్పుడే అధికారులతోటి మాట్లాడాను. వేగవంతంగా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏబీసీడీ నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ ఒక సంవత్సరము మెడికల్ కాలేజీ ప్రారంభమైనా కూడా ఈరోజు ఎయిమ్స్ ఏబీసీడీ నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ రావాలి, స్టాఫ్ రావాలి. మొత్తం ఇప్పటివరకు ఇటుక పెట్టి కట్టడానికి కూడా వెళ్ళలేకుండా ఎన్ని రోజులు. ఇప్పుడు అన్ని రకాలుగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకోవచ్చు, స్పీడ్ చేసుకోవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో దీన్ని వేగవంతం చేయడం కోసం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తరఫున మేము చర్యలు తీసుకుంటాం. ఇక్కడ 1000 కోట్లు టోటల్, ఇక్కడ 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అవసరమైతే అడిషనల్ కూడా దీనికి ఏ రకమైనటువంటి కొరత లేకుండా, నిధుల కొరత లేకుండా, కొద్దిగా మనకు ఇప్పుడు కరోనా కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి, కానీ అదర్వైజ్ ఏ రకమైన నిధుల కొరత లేకుండా చేయాలనేదే ప్రధానమంత్రి గారి ఆకాంక్ష. ప్రధానమంత్రి గారు బ్రెయిన్ చైల్డ్ ఈ హాస్పిటల్. తప్పకుండా ఈ హాస్పిటల్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దుతాము. ఫుల్ బెడ్జెడ్ హాస్పిటల్ అది గతంలో కట్టినటువంటి హాస్పిటల్స్ మనకు 6-7 సంవత్సరాలు కూడా కట్టారు. కానీ అంత ఆలస్యంగా కాకుండా ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా మేము ఆఫీసర్స్ను వర్కౌట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఇంకా బిల్డింగ్స్ ఇంతకుముందు చెప్పాను, బిల్డింగ్ పూర్తిగా డాక్యుమెంట్తో సహా మనకు హ్యాండ్ ఓవర్ కాలేదు. ఎంత తొందరగా వీలైతే తొందరగా దీనికి సంబంధించినటువంటి 1 by 1 కట్టుకుంటూ వెళ్తాం. ముందు ఓపీ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత బెడ్స్ ఇన్పేషెంట్ బెడ్స్తో కూడినటువంటి హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ కరోనా, మా యొక్క ఈడీ గారు చెప్పారు ఇప్పుడే, కరోనాకు సంబంధించినటువంటి 50 కానీ 100 బెడ్స్ కానీ హాస్పిటల్ వెంటనే స్టార్ట్ చేయబోతున్నాం. అది మంత్ ఎండింగ్ లోపల. ఓపీ కూడా మంత్ ఎండింగ్ లోపల ఓపీ కూడా వస్తుంది. ఈ రకంగా స్టాఫ్ నర్సెస్ 100-150 నర్సులు వస్తూ ఉన్నారు, డాక్టర్లు వస్తూ ఉన్నారు. ఇంకా టెక్నికల్ సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ వస్తారు. ఆ తర్వాత ఎక్విప్మెంట్ కొంటాము. ఈ రకంగా 1 by 1 మనకి ఇన్ని రోజులు ఇబ్బంది ఉండేది కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు బిల్డింగు ల్యాండ్ కూడా మనకు వచ్చింది కాబట్టి స్పీడ్గా చేస్తాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పేద మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ పేదలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నిత్యం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట డివిజన్ కార్పొరేటర్ శేషుకుమారి, సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి, జేహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. అదే మాట చెప్తే కొంతమంది ఇష్టం లేదు. ఒకవేళ ఇంటే సరే రేపు పోలీసులు పట్టిస్తారు. చెప్పారమ్మా నీ పేరు పార్వతమ్మ. రైట్. పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల మందికి సంవత్సరం ఇస్తున్నాం. టోటల్గా 287 డిజైన్స్. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రైడు, తెలంగాణ గొప్పతనం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి గొప్పగా జరగాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఈ చేనేత శాఖ మంత్రులు కేటీఆర్ గారు మరి బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుతున్నంత సంతోషంగా చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ సంతోషంగా హ్యాపీగా. దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఒక్కటీ లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని రెడ్డిపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధే తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. గులాబీ సర్కార్ కేవలం మోసం, మాయమాటలు, అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడుపుతోందన్నారు. అబద్ధాల పునాదుల మీద నిర్మించిన టీఆర్ఎస్ పార్టీని కూల్చేద్దామన్నారు. చేతలతో చేసి చూపెట్టే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. దుబ్బాక ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించే చెరుకు శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ముత్యంరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప, అంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినా, ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల పెట్టినా, ట్రైబల్ రెసిడెన్షియల్ కళాశాల పెట్టినా, ఇతర జూనియర్ కాలేజెస్ పెట్టినా, ఏం చేసినా చివరికి ఐకేపీ వాళ్ళు, డ్వాక్రా సంఘాల వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు ఇప్పించినా, లోన్లు ఇప్పించినా, ఇవన్నీ ఆయనే చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ కేవలం మోసం, మాయ, అబద్ధాలు చెప్పడం తప్ప ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి తిరిగి ఈ అబద్ధాల పునాదుల మీద నిర్మించిన టీఆర్ఎస్ పార్టీని కూలదొద్దాం, చేతలతో చేసి చూపించే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, ముత్యంరెడ్డి గారి కొడుకు శ్రీనివాసరెడ్డిని గెలిపిద్దాం. మా దుబ్బాక ఆ ప్రజల అభిప్రాయాలని శాసనసభలో ప్రశ్నించేటువంటి వ్యక్తిని పంపిద్దాం తప్ప కేసీఆర్ గారికి తాబేదారిగా ఉండే ఇంకో వ్యక్తిని పంపించడం ఉపయోగం లేదని చెప్పేసి దుబ్బాక ప్రజానికి అందరూ అనుకుంటున్నారు. పెద్ద మెజార్టీతో ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆడబిడ్డల ఆశీర్వాదమే సీఎం కేసీఆర్కు కొండంత అండా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కొత్తపల్లి గ్రామ ఆడబిడ్డలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు గౌరవ గ్రామస్తులు, కొత్తపల్లి గ్రామ పెద్దలకు, రైతులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. మీ అందరికీ కూడా ఆ తల్లి అమ్మవారి అనుగ్రహం ఆశీస్సు ఉండాలి. బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుపుకోవాలి. బతుకమ్మతో పాటు దసరా పండుగ కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలి అని ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాస్తవంగా సాయంత్రము గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ పెట్టారు. అయినా పొద్దున రావాలి,
ఆడబిడ్డలు కలుసుకోవాలి. ఆడబిడ్డల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పంపిన కానుక రూపంలో వచ్చిన చీరను మీకు ఇచ్చి పోవాలని చెప్పి ఈరోజు మీ కొత్తపల్లికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆడబిడ్డ కట్నంగా పంపిన ఈ చీర ఇచ్చే కార్యక్రమానికి మీ ఊరికి రావడం, దాని గౌరవనీయులు సభాధ్యక్షులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ కౌన్సిలర్ వాసన రమేష్ గారికి, జరుపుదురు మండన్న గారికి, సత్యనారెడ్డి గారికి, గుండు రాంబాబు గారికి, మరియు గౌరవ కౌన్సిలర్లు సయ్యద్ నజియా గారికి, పెద్దలు వేముల కవిత గారికి, వేణుగోపాల్ గారికి, అంజలి గారికి, వేదించిన ఎండి ప్రకృతి తులా గారికి, మీ కొత్తపల్లి మండలం యొక్క మండల ప్రజాప్రతినిధి గౌరవ కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు మరియు ఇక వచ్చే పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ శాతము సిరిసిల్లలో ఉంటారు. చూసాం మనం కూడా సమైక్య రాష్ట్రంలో చూసాం. తన నేసిన చీరలు, తన ఆరుగా కష్టపడి నేసిన చీరలు అమ్ముకోలేక, అమ్ముకున్నామంటే గిట్టుబాటు ధర రాక, ధర తక్కువ ధరకైనా ఏ ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ మామునూరులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో అరూరి రమేష్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించి తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా బతుకమ్మ పండుగకు సారెపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాష్, కార్పొరేటర్ చింతల యాదగిరి, ప్యాక్స్ చైర్మన్ ఉకంటి వనంరెడ్డి, ఇండ్ల నాగేశ్వరరావు, డివిజన్ ప్రెసిడెంట్ నోముల వెంకటరెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మానవీయ కోలన పాలనలో తెలంగాణ రాష్ట్ర పేద బిడ్డలకు సంక్షేమ పథకాలతో పాటు ఏ పండగ వచ్చినా మా పేద బిడ్డలు ప్రభుత్వం అందించే దుస్తులు కట్టుకోవాలని, బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ చీరలు కానీ, రంజాన్ పండగ సందర్భంగా మా ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ కానీ, క్రిస్టమస్ సందర్భంగా మా క్రైస్తవ బిడ్డలకు దుస్తుల పంపిణీ కానీ మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన రాష్ట్రమైన మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ సాంప్రదాయ దుస్తుల పంపిణీలో భాగంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు 6వ డివిజన్ కార్పొరేటర్ సోదరులు చింతల యాదగిరి గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మన గ్రేటర్ వరంగల్ మేయర్ గారు, మన వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు పాత్ర పోషిస్తూ ఏది అడగగానే కాదనకుండా మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు గుండా ప్రకాష్ గారు, వేదిక పైన ఉన్న 5వ డివిజన్ కార్పొరేటరు శ్రీమతి స్వర్ణలత వజ్రయ్య గారు, వజ్రన్న పేరు వస్తాను, గౌరవ దర్గా సొసైటీ చైర్మన్ పెద్దలు ఊకంటి వనంరెడ్డి గారు, గౌరవ సోదరులు ఇండ్ల నాగేశ్వరరావు గారు, గౌరవ మహిళా అధ్యక్షురాలు రాణి గారు, వేదిక పైన ఉన్న అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు గారు, రాజు గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పార్టీ శ్రేణులకు, పత్రికా మిత్రులకు, ముఖ్యంగా ఈ చిరుకానుక అందుకోవడానికి విచ్చేసిన మా మహిళమ్మ తల్లులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. మీ అందరికీ తెలుసు, మీరు ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ ఆశీర్వాదంతో 2014లో కానీ 2018లో కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర
పేద వర్గాల కోసం చేస్తున్న పథకాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని సోన్పల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కదం శకుంతలాబాయ్, ఉప సర్పంచ్ సిడాం జాకు, టీఆర్ఎస్ నాయకులు విలాస్ మెండేకర్, గడ్డం కిషన్, సూర్యకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దన్నయ్యేలా ప్రతి బతుకమ్మ పండుగకు చీరలు పంచడం తమ అందరి అదృష్టమని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోంపల్లి గ్రామం గంగాబాయి. నేను అందరికీ నమస్కారం చెప్తున్నా. అందరికీ చీరలు పంచుతున్నాం. కేసీఆర్ సార్ ఇస్తున్నాడు మాకు. అందరికీ అక్క చెల్లెళ్ళకి అందరికీ చీరలు ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. నమస్కారం. సోన్పల్లి సిరికొండ మండల్ గ్రామ పంచాయతీ సోన్పల్లి शकुंतलाबाई सरपंच केसीआर सार अंदरकी सगळ्याला साड्या दिल्या तर त्याचे आम्ही आभारी. आपल्या केसीआर सारनं सगळ्याला भावाप्रमाणे बहिणीप्रमाणे साड्या दिलेल्या आहेत. माझा నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో గల పెద్ద చెరువు పీటర్ ఛానల్ పనులు వెంటనే చేపట్టాలని మరికల్ మండల వాసులు కోరుతున్నారు. వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు వస్తోందని, దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. మరికల్ పెద్ద చెరువు కాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సతీష్ కుమార్, నారాయణపేట జిల్లా మరికల్ గ్రామము. గత అంటే టీవీలో ఇంతకు మునుపు టీవీలో చూపించారు. పెద్ద చెరువు పక్కన అన్ని కబ్జా చేసి అన్ని భూములను చెప్పారు. కానీ ఇవన్నీ కబ్జా చేసిన భూములు కాదు, అన్ని కొన్న భూములు. ఇవన్నీ పట్టాదారులు కొన్న భూములు. ఇవన్నీ కొన్న భూములు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ అధికారులు సరియైన చర్య తీసుకుని దీనిపైన కమిటీ నిర్ధారణ చేసి చేయగలిగితే మరి ప్రతి ఒక్కరు దీనిపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి అధికారులకు మనవి చేస్తున్నాను. నా పేరు గోపాలు, మర్కల్ గ్రామము, నారాయణపేట జిల్లా. మర్కల్ చెరువు 30 సంవత్సరాల నుంచి అలువు కాలువ గుడిపోయినది. కావున ఆ నీళ్లు రోడ్డు ఎక్కుతున్నాయి. కావున తగిన చర్యలు తీసుకుని వెంబడే కాలువ నిర్మాణం చేయాలని మనవి. పాతపల్లి ఈ చెరువు కింద 2016 లాగా ఉన్నాము. ఇక్కడ మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కాలువ 30 సంవత్సరాలకి వెళ్ళి ఉన్న కాలువని ఉన్నదంట. ఆల్రెడీ ఈ కాలువ పూడకపోవడం వలన ఆ రోడ్ ఎక్కిన ఈ నీళ్లు కానీ ఇది ఎలాంటి కబ్జా లేదు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి బలవంతంగా ఎవరితో దోసుకున్నది కాదు. మనం పట్టద భూములు ఉన్నాయి, మన సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఈ కొన్న భూములు కాబట్టి మనకేం అభ్యంతరం లేదు. ఎవరి బలవంతం లేకున్నా మనం దర్జాగా పట్ట చేసుకుని తీసుకున్న భూములు. కాబట్టి ఈ కాలువని ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ కాలువని వాళ్ళ ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ కాలువ తొందరగా కావడానికి మాకు కూడా అడేల్పు కాలువ కడితే బాగుంటుందని చెప్పి ఆ నీళ్లు ఇక్కడ రోడ్ ఎక్కకుండా వెళ్ళిపోతామని చెప్పి ఈ కాలువ 2 వైపులా చేయాలని కోరుకుంటూ దీనికి ప్రభుత్వానికి వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో కరోనా మొబైల్ టెస్ట్ను మండల వైద్యాధికారి సంజీవరెడ్డి, ఎంపీటీసీ పోచిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న సందర్భంగా వృద్ధులు ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని, వారికి కొండాపూర్ గ్రామంలో మొబైల్ ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించామన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా టెస్టింగ్ క్యాంప్ ఇక్కడ నిర్వహించారు. చాలా సంతోషం. డాక్టర్ సంజయ్ రెడ్డి గారు, ఆశా వర్కర్లు, నర్సులు, స్టాఫ్ వాళ్ళందరికీ ఒక 70 కేసులు చేశారు. దాదాపు
ఎవరికి కూడా కరోనా రానట్టే నిర్ధారమైంది. తర్వాత ఇంకా కొన్ని కేసులు కూడా వచ్చింది, కరోనా చేస్తుంది. చాలా సంతోషం. అందరూ చేయించుకోవాలని ప్రతి ఇంటికి చెప్పేపినం. ఆశా వర్కులు ఊళ్ళో తిరుగుతున్నాం. దాదాపు పర్సెంటేజ్ ఇక్కడ చేయించుకోగలుగుతారు. నమ్మకం మాకున్నది. నేను కూడా చేయించుకున్నాను. ఈరోజు కొండాపూర్ గ్రామంలో కోవిడ్-19 మొబైల్ టెస్టింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. క్యాంపు కండక్ట్ అవుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఒక రిజిస్ట్రేషన్ ఒక 80 వరకు రిజిస్ట్రేషన్ అండి. 70 వరకు టెస్టులు కంప్లీట్ అయిపోయినాయి. అందులో ఇప్పటి వరకు ఒక కేసు కూడా ఇంకా పాజిటివ్ రాలేదు. ఇంకా ఈ క్యాంప్ ఇంకా జనాలు టెస్ట్ చేయించుకోవడం కోసం అన్ని వస్తూనే ఉన్నారు. ఇంకా టెస్ట్ ఇట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. నిన్ననే మేము ఆల్రెడీ మన ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారికి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. విలేజ్లో చాటింపు చేయమని చెప్పేసి చాటింపు చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రేపు మేము కొండాపూర్ విలేజ్కి వస్తున్నాం కోవిడ్ టెస్టులు చేయడం కోసం. అందుకోసమని మేము వచ్చరికి చాలామంది గుమ్మిగూడు పెట్టేసిళ్ళు. అందరూ మేము వచ్చుడుతో అందరం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. టెస్టులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 80 వరకు అయినాయి. మండల్లో మొత్తం ఎన్ని గ్రామాలు కానీ సార్? మండల్లో ఇక విలేజ్ ఎక్కువైతే కేసులు ఎక్కడెక్కడైతున్నాయో ఆ విలేజ్ వెళ్ళేసి యాక్టివ్గా. జనగామ జిల్లా దేవరపుల మండల చౌరస్తాలో ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటనను ఖండిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకు ఉత్తరప్రదేశ్లో జరిగిన హత్యను ఖండిస్తూ ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకత తేలిపోయింది. కాబట్టి ఈ రోజుకైనా దళిత కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలి, ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి, అండగా ఉండి ఆదుకోవాలని ఓగి గారికి మాకు హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా దళిత వ్యతిరేకమైన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్న దళితుల మీదే తప్ప ఇంకొక వేరే మీద కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే వీళ్ళ విద్యను ప్రకటిస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఓట్లతోటే ఇవాళ రాజ్యం వెళ్తారు. రాజ్యాధికారంలో ముందుండి ఇవాళ మమ్మల్ని చిన్నసూపు చూసి మా బిడ్డలు చంపుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిరి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టులో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు జాతీయ మహిళా కమిషన్ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధిక సంస్థ చైర్పర్సన్ సాయి రమాదేవి ఆధ్వర్యంలో మహిళా సాధికారత మరియు వారిని చట్టపరంగా శక్తివంతం చేయాలనే అంశంపై సుప్రీంకోర్టు వారి ఆదేశాలతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి మాట్లాడుతూ ప్రతి విభాగంలో మహిళలు శక్తివంతంగా తయారవ్వాలని, వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, లైంగికంగా ఇబ్బంది పెట్టినా కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా 2వ అదనపు జడ్జి ఎం శ్యామశ్రీ, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆశాలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అఫ్జల్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న కేసెస్ అయితే ఎప్పుడు డిఎల్ఎస్ఏ ఇక్కడ రెడీగా ఉంటుంది, మీరు ఇక్కడికి తీసుకొని రావచ్చు. మీ స్థాయిలో మీరు ఏ రకంగా సహాయం చేయగలిగితే సొసైటీకి ఆ రకంగా చేస్తారని, మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని, మీరు ఇంటికి వెళ్ళే వరకు బాగా నేర్చుకొని అన్ని ఏవైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఈ రోజే క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా ఉంటే కూడా ఫ్యూచర్లో మీరు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వస్తే అక్కడ మరి ఈరోజు మీకు క్లాసెస్ తీసుకునేటటువంటి రిసోర్స్ పర్సన్స్ అంతా కూడా ఉంటారు. ఏ రోజైనా సరే మీకు ఫ్యూచర్లో ఇంకా ఏవైనా కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చి అట్లా ఉంటే మీరు ఆ లాయర్స్ దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళ మరి ఏ రకంగా మనము ముందుకు వెళ్ళి కేసు తీసుకెళ్లగలమో అని ఆలోచించి మరి వాళ్ళకి ఏ రకంగా మీరు సహాయపడతారో చూసుకొని సహాయం అందించాలని కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వికారాబాద్ పరిగి మండల కేంద్రంలో దసరా కానుకగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 287 డిజైన్లతో చీరలు తయారు చేశారని, దీంతో చేనేత కార్మికులకు ఉపాధి లభించిందని పేర్కొన్నారు. కేవలం బతుకమ్మ పండుగే కాకుండా క్రిస్మస్, రంజాన్ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. నెక్స్ట్ వెంకటమ్మ.
అందరూ కూడా పండుగ చేసుకునే ఉద్దేశంతో మరి అన్ని కులాలకు కూడా దసరాకు సంబంధించి మరి హిందువులకు మరి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు మరి క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు ప్రతి ఒక్కరు కూడా దుస్తులు పంపిణీ కార్యక్రమం మొట్టమొదటిగా మన తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి గారు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఎందుకంటే పండుగ వచ్చినప్పుడు మన అందరూ కూడా పండుగ జరుపుకోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి ఒక లక్ష్యంతో అందరూ కూడా అందించడం జరుగుతుంది. ఇంకా ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు, వారు పండుగ జరుపుకునే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి వారికి దుస్తులు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి సర్వేకు అందరూ సహకరించాలని వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ కోరారు. మున్సిపల్ అధికారులు ఇంటింటికి వస్తారని తెలియజేశారు. ధరణి సర్వేను ఖచ్చితంగా విజయవంతం చేయాలని సూచించారు. ఈ పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ప్రవీణ్ కుమార్, నేను మున్సిపల్ కమిషనర్ పరిగి అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ధరణి సర్వే ప్రోగ్రాంను మీరందరూ సహకరించాలి. మీ అందరి సహకారంతో మా వాళ్ళందరూ, మా మున్సిపల్ అధికారులందరూ మీ ఇంటింటికి వస్తారు. వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం ఏదైతే సర్వే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం మీరందరూ వాళ్ళకి సహకరించాలి. మీ అన్ని వివరాలు, దాంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ మీరు సమగ్రంగా సమర్పించాలి. ఈ సర్వేలో మా మున్సిపల్ గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మరియు అన్ని రకాల పార్టీ నాయకులను నమస్కరించి చెప్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ మన మున్సిపల్ అధికారులకు సహకరించండి. ఈ సర్వేలో మీ అందరి సహకారంతో మొత్తం పూర్తి చేస్తామనే ప్రగాఢమైన నమ్మకం నాకుంది. కనుక దయచేసి మీరందరూ ఇటు సర్వేలో మీ వంతు పాత్రను ప్రదర్శించి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధరణి సర్వేను ఖచ్చితంగా దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు కుట్టు పనిలో శిక్షణనివ్వడంతో పాటు వారికి ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశారు సికింద్రాబాద్ రోటరీ క్లబ్ ప్రతినిధులు. ఈ సందర్భంగా అధ్యక్షులు దీక్షిత్ మాట్లాడుతూ మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఇంకొకరిపై ఆధారపడకుండా స్వయం శక్తితో సంపాదించే అవకాశం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సంవత్సరం తమ క్లబ్ ఆధ్వర్యంలో ఎగ్ బ్యాంకును కూడా ప్రారంభించి అనాథ పిల్లలకు, మానసిక దివ్యాంగులకు ప్రతిరోజు 2 గుడ్లు అందజేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్లో ఎన్నో ప్రజోపకారమైన కార్యక్రమాలు చేసే మేము తర్వాత అలా చేస్తూనే ఉంటాం. తర్వాత ఈ క్లబ్లో ఏంటంటే మెయిన్ మాకు ఈ రోటరీ క్లబ్ ద్వారా ఒక ఎగ్ బ్యాంక్ పెట్టాం. ఎగ్ బ్యాంక్ ప్రతి పిల్లడికి కూడా, ప్రతి ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి కూడా వారానికి కనీసం 2 సార్లు ఎగ్గరివ్వాలని ఎగ్గరిస్తున్నాం. అలాగే ఇవాళ ఆడవాళ్ళు కూడా ధైర్యంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఆడవాళ్ళకి కూడా, అంటే వీలైనంత వరకు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబం ఇస్తున్నాం. అది కూడా విత్ మోటార్, అంటే మీ కాలుతో సంపరక్కర్లేదు, జస్ట్ మీరు టచ్ చేస్తే ఆన్ అయిపోతుంది. అది అలాంటి కుటుంబం ఇస్తున్నాం. దీని ద్వారా మీరు నెలకు 5,000, 10,000, 15,000 సంపాదించుకుని మీ ఫ్యామిలీని, అంటే మీరు, మీ భర్త, మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి అని చెప్పి మా కోరిక అనమాట. ఇలా అందరు ఫ్యామిలీలు హ్యాపీగా ఉంచడమే మా రోటరీ క్లబ్ సికింద్రాబాద్ యొక్క ఉద్దేశం. సో దీనిలో ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎయిమ్స్లో నెలలోపు ఓపీ సేవలు ప్రారంభిస్తాం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తోంది, స్పష్టం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఒక్కటీ లేదు, తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆడబిడ్డల ఆశీర్వాదమే సీఎం కేసీఆర్కు కొండంత అండ, మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్య. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టులో మహిళా సాధికారత అంశంపై సదస్సు, హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.